పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, ఆ కుటుంబాన్ని శుభ్రం చేస్తున్నారంటే వాళ్ళని మనము ఒక గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. అదే విధంగా కొందరు మాల్స్లలో పనిచేస్తుంటారు, మహిళా మనులు మాల్స్లలో పనిచేస్తుంటారు, ఇంకా చాలా రకాలైనటువంటి పనులు చేస్తుంటారు. కనుక లేబర్ పనిచేస్తున్నారు. మా పోషాబజుడు ఆమె సుమారు ఒక పెద్ద వయసు ఉన్నా గానీ నేటికి కూడా 100-200 రూపాయలు ఇస్తే ఆమె ఫంక్షన్ లో జరిగినటువంటి అంతా కూడా చెత్త అంతా తీసేసి ప్లేట్లు అన్ని కూడా సాఫ్ చేస్తుంటే నాకే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఆమె చూస్తే కూడా నేను చాలా బాధపడుతుంటా. ఆమె నిజంగా చెప్తున్నా కదా, అమ్మ నువ్వు చేస్తున్నది ఆ భగవంతుడు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. మా మమతమ్మని చూసినా గానీ ఆమె ఇక్కడ ఉన్నా కానీ ఇంట్లో పని చేస్తుంది. మా పద్మమ్మ అయితే ఏ పని అంటే ఆ పని చేస్తుంది. మా లక్ష్మమ్మ కూడా చాలా పని చేసేటువంటి దాని మీద చూస్తుంటా. మా సంతోషమ్మ అయితే మున్సిపల్ జాడకట్ట, ఆమె హైట్ కంటే కూడా పెద్ద జాడకట్ట పట్టుకొని కూడా మొత్తం రోడ్ అంతా సాఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మా రేణుకమ్మ కూడా అదే పని చేస్తుంటది. మా సంతోషమ్మ అయితే చాలా రకాల పని చేస్తుంది. మా మాధవులతో కూడా పనిచేస్తుంది. మా భారతమ్మ కూడా ఈ మధ్యలో ఎంఎన్ఆర్ లో కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. భాగ్యమ్మనేమో ఆమె చెరుకు మిషన్ సంబంధించినటువంటి దాని మీద చెరుకు మిషన్ నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మా యాదమ్మ ఆమె ఉన్నది నిజంగా చెప్తున్నా కదా, ఒక 5-6 ఇళ్లలో వాళ్ళు ఉదయం లేచి నుంచి రాత్రి దాకా ఎప్పుడు తింటారో ఎప్పుడు వంటారో ఏం చేస్తారో ఆ భగవంతుని తెలుసు. కనుక కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు. పక్కకున్నటువంటి మా మంజమ్మ కూడా చాలా ఇళ్లలో కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక నేను ఈ సభ సందర్భం ఒకటే కొడుతున్నా, ఏంటంటే మిమ్మల్ని గౌరవిస్తాం. మనం ఎక్కడో కనిపించని దేవుళ్ళ గురించి మనం ఏదో చేస్తాం, కానీ ఇటువంటి నిజమైనటువంటి మనకందరూ కూడా సేవలు అందించేటువంటి దేవతలకు దేవుళ్లకు నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని పూజిస్తాం. నవ సమాజం నిర్మించాలంటే ప్రతి ఒక్కరిని కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి దాని అమెరికాలో పోతే చెప్పులు కుట్టేటోళ్ళలో కూడా ఒక విలువ ఉంటుంది, హోటల్లో పనిచేసేటోళ్ళలో కూడా విలువ ఉంటుంది, ఎక్కడ ఏ పని చేసినా కూడా విలువ ఉంటుంది. మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యం అనే పరిస్థితి ఏంటంటే లేబర్ అంటే చాలా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంట్లో పని చేస్తున్నట్టే కూడా చీప్ గా చూసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు నుంచి చీప్ కాదు, వాళ్ళు చీఫ్ అనేటువంటి దాని మీద కూడా ముంగట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల తరఫున నేను హృదయపూర్వకంగా కోరుతున్నా.